ఉండే అవకాశం ఉందని భావించి వాళ్ళు చేస్తున్న కామెంట్లు కావచ్చు, ఏదైనా కానీ ఈ విమర్శలకు కూడా దారితీస్తుంది. సో రాజకీయ విమర్శలను ఏ విధంగా ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్నాయి, దీంట్లో నుంచి దీన్ని ఆ కోణంలో అసలు చూడొచ్చా? అయితే శ్రీహరి, ఇప్పుడు నిజానికి ఇప్పుడు అయోధ్య ప్రజలు కానీ లేకపోతే రామ్ భక్తులు కానీ వాళ్ళందరూ కోరుకుంటుంది ఒకటే, నిజం నిలకడ మీద తెలియాలి. దేవుడి కానుకలు అపహరించిన వారు ఎంతటి వారైనా కూడా కఠినంగా శిక్షించబడాలి. తద్వారా కోట్లాది మంది హిందువుల నమ్మకం, అదేవిధంగా ఆలయ పవిత్రత కాపాడబడాలి అనే దాన్ని వాళ్ళు ప్రస్తుతానికి కోరుకుంటున్నారు. కాబట్టి ఈ క్రమంలో ఇక రాజకీయాలకు సంబంధించినటువంటి వివాదాలు, తర్వాత వాద ప్రతివాదాలు, తర్వాత ఎవరికి దీనివల్ల మనం రాబోయే రోజుల్లో దీన్ని మనకు అనుకూలంగా ఏ విధంగా మలుచుకోవాలంటే రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి అడావుడి ఏదైతే ఉందో ఆ అడావుడిని మాత్రం భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక పక్క భక్తుల నమ్మకాన్ని పునరుద్ధరించడం ఇప్పుడు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ముందున్నటువంటి అతిపెద్ద సవాల్ అని చెప్పొచ్చు. ఈ విరాళాల సేకరణ కానీ, డిజిటల్ బ్యాంకింగ్ కానీ, లేకపోతే ఆడిటింగ్లో లోపాలు ఉన్నాయని కానీ ఈ ఘటన ద్వారా స్పష్టమవుతుంది. కాబట్టి భవిష్యత్తులో విరాళాల నిర్వహణకు సంబంధించి పూర్తిగా పారదర్శకంగా మార్చకపోతే ట్రస్ట్ ప్రతిష్ట అనేది దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరించాలి భక్తుల నమ్మకాన్ని అనే దాని మీదనే ఇప్పుడు ఎక్కువ దృష్టి సారించారు. ఇటు మిందా మీరు అన్నట్లు బీజేపీ కానీ, విహెచ్పి కానీ, లేకపోతే ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు రాజకీయాల జోలికి మనం పోవద్దు. అసలు నిజంగా దోషులు ఎవరున్నారు, అసలు వాళ్ళు ఎందుకు ఈ విరాళాలు దొంగతనం ఎందుకు చేశారు, ఎలా చేశారు, దానికి సంబంధించి ఎవరి హస్తం ఉంది దీని వెనక, దాన్ని తీసి వాళ్ళని ప్రజల ముందు ఉంచాలి అన్న ఒకే కోణంలోనే ఇప్పుడు విచారణ జరుగుతుంది. అయితే మీరన్నట్టు ఇందాక ఎస్పీ అసలు నిజానికి ఈ మొత్తం కూడా ఎస్పీ అధినేత ఎవరైతే ఉన్నారో అఖిలేష్ యాదవ్, ఆయన చేసినటువంటి ట్వీట్ కానీ, ఆయన చేసినటువంటి ప్రకటన కానీ, అంటే రామాలయంలో దొంగలు పడ్డారు అంటూ ఆయన చేసినటువంటి ప్రకటన ద్వారా ఇది మొత్తం వెలుగులోకి వచ్చింది. అక్కడ ఈ యొక్క హుండీలకు సంబంధించినటువంటి ఆదాయాన్ని లెక్కించేటప్పుడు వాళ్ళ మధ్య జరిగినటువంటి గొడవల నేపథ్యంలో ఇది మొత్తం కూడా వచ్చింది, మనం చెప్పుకున్నాం గతంలో కూడా. సో ఇది ఇప్పటికైతే అందరూ కూడా అవాక్ అయిపోయి చూస్తున్నారు. ఇంత పెద్ద ఈ రామ మందిరం సాధారణంగా వచ్చినటువంటి రామ మందిరం కాదు. ఈ రామ మందిర నిర్మాణానికి ఎంతో మంది ఎన్నో ప్రాణాలు కూడా కోల్పోయారు, ఎంతో అహర్నిశలు కృషి చేశారు, ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉంది ఈ యొక్క ఉద్యమానికి. సో అటువంటి ఒక భవ్యమైన దివ్యమైన రామ మందిరంలో ఈ విధంగా అవినీతి ఆరోపణలు తీసుకురావటం అయితే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పొచ్చు. సో ఆ భక్తుల నమ్మకాన్ని పునరుద్ధరించడం ఎలా చేయాలి అన్నదే ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తున్నట్టు. అందుకే సిట్ని ఎంబటినే అప్పుడు అక్కడ ఏదైతే యోగి ప్రభుత్వం దీని మీద సిట్ని ఏర్పాటు చేసింది, ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేసింది, ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి 8 మందిని అరెస్ట్ చేసింది, వాళ్ళ నుంచి కొంత నగదుని కూడా రికవరీ చేసింది. కాబట్టి మొత్తం రామ మందిర నిర్వహణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఏదైతే కోట్లాది మంది భక్తులు ఇచ్చినటువంటి విరాళాలు నగదు రూపంలో ఇచ్చినటువంటి నిర్వహణలో, ఈ కానుకల నిర్వహణలో అక్రమాలు మీద జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్న దాని మీదనే ఇప్పుడు అంతా కూడా దృష్టి సారించాలని చెప్పవచ్చు. కృష్ణ, అయితే రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తీసుకునే నిర్ణయాలే ఫైనల్ కాబోతున్నాయా? మళ్ళీ ఇవేమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించి ఇంకేమైనా సూచనలు చేయడం ఇలాంటివి కూడా ఉండొచ్చా? ఇప్పుడు జరిగేటువంటి మీటింగ్లో తీసుకుపోయేటువంటి నిర్ణయాలే భవిష్యత్తు, అంటే దీనిపైన చర్యలు కావచ్చు, నెక్స్ట్ నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ అవన్నీ కూడా ఆధారపడతాయా? ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ అయితే ఈరోజు ఇది ఓన్లీ ట్రస్ట్ వరకు సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు ఇది ప్యారలల్ గా ట్రస్ట్ ఒకటి, తర్వాత సిట్ ఒకటి, గవర్నమెంట్ విచారణ ఇది వేరు, సిట్ విచారణ వేరు, ట్రస్ట్ వ్యవహారాలు వేరు. ట్రస్ట్ వ్యవహారాలు అక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైతే ఇద్దరు రాజీనామా చేశారో, సంపత్ రాయ్ తర్వాత ఇంకొకరు, వాళ్ళ రాజీనామాలు యాక్సెప్ట్ చేయడంతో పాటు ఇక మీదట ఇటువంటి జరగకుండా మనం ఏం తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇంకా కొంతమంది అడ్మినిస్ట్రేషన్లో కొంతమంది తీసుకోవచ్చా, లేకపోతే వేరే పారదర్శకంగా ఉండేందుకు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకా ఎక్కువ అధికారాలు కట్టబెట్టచ్చా. నిజానికి యూపీలో ఈ యొక్క దేవాలయాల మీద ప్రభుత్వ యొక్క అజమాయిషీ పెద్దగా లేదు, కేవలం నామకే వస్తే ఉంది. అంతా కూడా
సాధువులు మఠాధిపతులు వీళ్ళ ఆధీనంలో ఉంటాయి కాబట్టి సో వాళ్ళ అధికారాలను కోల్పోయి ప్రభుత్వం చేతిలో పెడతారా అనేది చూడాలి. కాకపోతే అవి సిట్ యొక్క ఒక దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దాని వ్యవహారం అందులో మాత్రం ఎవరు జోక్యం చేసుకోకూడదని కూడా స్ట్రిక్ట్ గా అందరూ ఆర్ఎస్ఎస్, విహెచ్పి, ఇటు కేంద్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. దోషుల్ని బయటికి తీయాలి కాబట్టి అందులో ఎవరు కూడా ఏలు పెట్టకూడదు, ఎవరు జోక్యం చేసుకోకూడదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సో సిట్ నివేదిక తేలిన తర్వాత మళ్ళీ దీన్ని ఏ విధంగా చేయాలి, తర్వాత ఇటువంటి పునరావృతం కాకుండా ఏం చేయాలి, దేశంలో మిగతా చోట్ల ఏదైతే తిరుపతి కానీ లేకపోతే మిగతా ఉజ్జయిని ఇట్లాంటి చోట్ల ఏ విధంగా ఈ ఉండి ఆదాయం ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు, ఏ విధంగా దాన్ని మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా కొత్త స్టడీ చేసి వాటికి సంబంధించి కొన్ని పకడ్బందీగా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే సిట్ దర్యాప్తు మీద సిట్ దర్యాప్తు, దాని తర్వాత ఆ దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాలు, దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలన్న మాత్రమే ఇటు దాని వరకే పరిమితమైనట్లుగా మనకు అనిపిస్తుంది. శ్రీహరి. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. సో దివ్యమైన భవ్యమైన రామమందిర నిర్మాణంతో పులకించినటువంటి భక్తులందరూ తాజాగా బయటకు వచ్చినటువంటి విషయాలతో